సినిమా గురించి ఎలా చెప్పాలంటే మన విశ్వసేన మాత్రం పెద్దగా అదే ఫేస్ అలా కనిపించలేదు ఆ సినిమాలో. అది ఇలా కట్టేసుకుని సింహం అదే టైగర్ మాత్రం ఒకసారి ఇచ్చాను లైట్గా జడిపోయింది అంతే, వెనకాల ఇచ్చి జడిపోయింది. అసలు గృహోడు తవ్వకుండా లోపలికి వెళ్తే లోపలేమో అదే 3 సీన్లు. ఒక విశ్వసేన అనుకుంటే అమ్మాయి అదే అమ్మాయి కింద అదే తర్వాత అబ్బాయి అవుతుంది అన్నమాట. దాంట్లో చాలా ఉంది, అది అసలు ఎవరికైనా నాకు సరిగ్గా అర్థం లేదు. ముందు అమ్మాయి చిన్న అమ్మాయి, తర్వాత కొంత పరిజ్ఞానం ఉన్న మీకే అర్థం కాలేదంటే అసలు అర్థం అవుతుంది అసలు. అయితే లాస్ట్కి వచ్చేవాడంటే ముగ్గురు సీన్లో ఒకటే, అది కుర్రోడు ఇంకో కుర్రోడు యాక్షన్ వేరే హీరో కింద యాక్ట్ చేయడు కదా, అతను కూడా బయట కాదు విశ్వసేన ఎదుర్కొంటా లాస్ట్కి వచ్చేవాడికి చూపించాడు అన్నమాట. ఫస్ట్ నుంచి అయితే మాత్రం ఒక అమ్మాయికి చూపించిన అమ్మాయి కదా అబ్బాయి లాస్ట్ మధ్యలో లాస్ట్ అదేదో గ్రాఫిక్స్ పెట్టి అవి పెట్టి చాలా కష్టపడ్డారు. కానీ అంత అలాగా ఒక సినిమా మాత్రం అంత క్లాస్కి ఏమి లేదు. అదే చూడొచ్చు, అదో గ్రాఫిక్స్ టైప్ తీసాడు. ఏదైతే సాంగ్స్ ఎక్స్పీరియన్స్ ఉందో దేవిన్ పాటలు వచ్చినప్పుడు కాశీలో ఏదైతే విజువల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారన్న. మా శివరాత్రికి వచ్చిన ఎవరైతే ఉపాసం ఉన్న ఎవరున్నా చూడవచ్చు, ఎందుకంటే అంత ఏం లేదు దీంట్లో. అసలు విజువల్స్ పరంగా మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. హిట్టే. సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఉందన్నా, ఎందుకంటే మూవీ పరంగా మాత్రం అయితే ఫ్లాప్ అయితే కాదు. ఇలాంటి ఫిలిమ్స్ కొంచెం మెల్లగా ఎక్కుతాయి జనాలకి, మరీ అంత ఫ్లాప్ అయితే సినిమా అయితే కాదు ఇది. విజువల్స్ పరంగా స్టోరీ పరంగా మళ్ళీ లాస్ట్ 20 minutes ఏదైతే స్టోరీ రివీల్ చేస్తారో డైరెక్టర్, అది మాత్రం అది అన్ఎక్స్పెక్టెడ్. అది అసలు అంటే నాకైతే కూల్ మూవీ అన్న, వచ్చి మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అవును ఒకప్పుడు దేవి సినిమా చూసినప్పుడు, అమ్మోరు సినిమా చూసినప్పుడు ఎట్లయితే విజువల్స్ మనం ఎక్స్పీరియన్స్ పొందిన మనం చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు అదే ఫీలింగ్ కలిగింది నాకు. మళ్ళీ ఇంకోటి శంకరాభరణం కూడా అన్నారు ఫ్లాప్ అని, దాదాపు బ్లాక్ బస్టర్ అన్నారు. నాకైతే మూవీ కూడా మెల్లగా ఎక్కుతుందని అనిపిస్తుంది జనాలకి. అవును ఆయన వర్క్ మాత్రం నాకు 100% సాటిస్ఫై అనిపించింది. ఆయనకు మాత్రం మంచి కెరియర్ ఉన్నది ఇంకా తెలుగు ఇండస్ట్రీలో. ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా రావాలి, ఇలాంటి విజువల్ వండర్స్ రావాలి. మన తెలుగు వాళ్ళు ఇంత హాలీవుడ్ రేంజ్ లో తీసిరంటే ఆయనకి ఇంకో మూవీ ఇస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. బాగాలేదంటే అదే అంటున్నా, ఒక కమర్షియల్ మూవీలో 3 సాంగ్స్ 3 ఫైట్లు పెడితే ఆ 3 పక్కకు పెడితే అది కూడా ఫ్లాప్ సినిమానే. ఇలా సాంగ్స్ లేవు ఫైట్ లేవు కాబట్టి అట్లనే ఉంటుంది సినిమా. అంతా 100%. స్టోరీ స్క్రీన్ ప్లే పరంగాన ఈ మూవీ ఎట్లయితే స్టోరీ పోతుంటుందో స్క్రీన్ ప్లే కూడా అట్లనే పోతుంటుంది అన్న. నాకు విజువల్స్ అయితే బాగా నచ్చినాయి, కంపల్సరీ 100% విజువల్స్ అయితే నచ్చినాయి. సినిమా గామి ఎలా అనిపించింది అంటే, విశ్వకన్నా ఎక్స్పెరిమెంట్లు అంటూ ఉంటాడు, ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తూనే ఉంటాడు. సో అలా ఎక్స్పెరిమెంట్ ట్రై చేసి వచ్చిన సినిమానే గామి. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ దొబ్బింది, పీకింది, పోయింది అని మాత్రం నేను ఎక్కడ చెప్పానన్నా. కానీ ఎక్స్పెరిమెంట్ పాస్ అయితే అయ్యింది అన్న, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. అంటే డిఫరెంట్ స్టోరీ అన్న ఇది. అంటే ప్రతి ఒక్కరు రొమాన్స్లు, ఫైటింగ్లు, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కావాలి అనుకుంటారు. ఇవన్నీ వద్దన్న. సినిమాలో డిఫరెంట్ స్టోరీ ఉందన్న, అంటే వేరే లాగుంది. 3 క్యారెక్టర్స్ ఉంటారు, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అన్న. అంటే ఎవరైనా మనము ఇప్పుడు జనరల్గా మూవీలో చూసుకుంటే ఎవరైనా రౌడీలతో, అబ్బాయిలతో, వీళ్ళతో చేజింగ్లు చూసుంటాం. కానీ సినిమాలో ఏంటంటే సింహంతో చేజింగ్ ఉందన్న. అది కూడా సింహంతో చేజింగ్ చేసి కూడా మన విశ్వకన్నా గెలుస్తాడన్న. నాకు అది అయితే చాలా అంటే చాలా బాగా అంటే సింహం కన్నా గొప్పడు ఎవరైనా అంటే విశ్వకన్నా అని చెప్పుకోవచ్చు అన్న. అలా అనిపించింది నాకు సినిమాలో. సినిమా చాలా మందికి అర్థం కావట్లేదు, అంటే వాళ్ళు లో ఐక్యూ వాళ్ళు అనుకుంటా అన్న. ఐక్యూ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది, నాకైతే అర్థమైంది అన్న. నాకు ఐక్యూ ఉంది కాబట్టి నాకు కొంచెం ఏదో అర్థమైంది సినిమాలో గామి అనేది, అంతే అన్న. విజిట్ బీచ్ మియామి అండ్ ఐ వాచ్డ్ మూవీ గామి. సో ట్రైలర్ చూపించింది వేరు, సినిమా ఈజ్ వేరు. సో సినిమా ఏంటి అని అంటే ఫోబియా, ఎండ్ ఆఫ్ ద డే ఫోబియా, టచ్ ఫోబియా. మిమ్మల్ని టచ్ చేయొచ్చా వద్దులే, మళ్ళీ కేసులు వేస్తారు, ఏమి ఈయన టచ్ చేసుకుంటా కానీ ఓకే. సో అదే ఆ టచ్ వల్ల అతను ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది అనేటువంటిది మూవీ. సో ఎందుకు ఆయన అఘోరాలకు వెళ్ళాడు అంటే, అఘోరాలు ఒక ప్రపంచం వేరు వాళ్ళది. సో ఆ ప్రపంచం నాది అనుకుని ఆయన వెళ్తాడు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే దిస్ ఈజ్ నాట్ యువర్ వరల్డ్ అని చెప్పేసి వాళ్ళు ఆయన తరిమేస్తారు మూవీలో. సో అది మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీ కమ్స్ అరౌండ్ ఓన్లీ లొబాటమీ సర్జరీ. అంటే 1930s లో ఆ సర్జరీ చేసేవాళ్ళు. ఎందుకనంటే మనిషి యొక్క మెదడుని, మా భావోద్వేగాలను కంట్రోల్ చేయాలని. అండ్ దట్ దాన్ని ఏమంటారు, వచ్చే ఏదో అంటారు ఒక సర్జరీ తర్వాత ఏదో అంటారు దాన్ని, నో నెగిటివ్స్ దాన్ని ఏమంటారు. సో వాటి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అది మూవీ. వెరీ నైస్ మూవీ అండి. విశ్వక్సేన్ అన్న మాత్రం పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. ఓన్లీ అఘోరా క్యారెక్టర్లో సినిమా మొత్తం ఉంటాడు, ఒకటే డ్రెస్సు. ఆ డ్రెస్సులో సినిమా మొత్తం మనల్ని మెప్పించాడంటే సూపర్ నిజంగా.
ఇప్పుడు యాక్చువల్గా రేటింగ్ అయితే 3.5 ఇస్తాను. ఈ సినిమాలో ఈరోజు ఏంటి ఫ్రైడే. ఈ సినిమాలో ప్రతి సీన్లో ఉంటాయి ఒక రాత్రి. మొత్తం మన ఇదంతా ఎండ కదా, మనకి ఇప్పుడు ఏం కావాలా, ఐస్ అలా కావాలి కదా. ఈ సినిమాలో సీన్స్ అన్నీ ఐస్లోనే ఉంటాయి అన్నమాట. డైరెక్టర్ నిజంగా ఇప్పుడు ఏం కావాలో అలా తీశాడు. అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ అనమాట. సూపర్గా చేశారు. విజువల్స్ అదరగొట్టేశాడు అసలు. నిజంగా మంచుకొండలు ఎక్కడైనా సెట్ వేసి తీసారేమో అనుకున్నా, కానీ ఇంతకుముందు చెప్పారు కదా డైరెక్ట్గా వెళ్ళి తీసి వచ్చామని. ఆ కష్టం కనిపిస్తుంది నాకు ఎక్కడైతే మాత్రం. సూపర్. ఆ బడ్జెట్ ఎంత పెట్టారో తెలియదు కానీ బడ్జెట్ రీచ్ అయిపోయారు. మంచి డబ్బులు అయితే కలెక్షన్ కూడా వస్తాయి. అదరగొట్టారు. ల్యాగ్ కాదు, ఇప్పుడు నీకు సినిమా అర్థం కావాలంటే కింద నుంచి తీయాలి కదా. మరి ల్యాగ్ ఎప్పుడైనా నీ జీవిత చరిత్ర చెప్పాలన్నా నువ్వు చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి వచ్చింది అంతా చెప్పాలి కదా, అది ల్యాగ్ అనుకోకూడదు. సినిమా చాలా బాగుంది. 3.5 రేటింగ్. విజువల్స్ వీక్ లేదు, స్టోరీ వీక్ లేదు. నేనే కొంచెం వీక్గా ఉన్నా, కొంచెం ఒంట్లో బాగాలేదు అంతే. థ్యాంక్ యూ.